నువ్వు మాట్లాడితే తిట్లు తగ్గేవి సరసు. అంత చెప్పాక కూడా మళ్ళీ మొదటికొస్తారేంటి బాబు? సరసు, భావానికి భాష ముఖ్యం కానీ భాషకి భయం అడ్డు రాకూడదు. ఈరోజు వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్లే. అయినా చాలా రోజుల నుండి యుఎస్లో ఉండడం వల్ల ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు. నువ్వు పుట్టినప్పటి నుండి మీ ఊరు ఈ ఊరు తప్ప వేరే ఊరు తెలియదు. అందుకే తెలుగులో మాట్లాడుతున్నావు. రాని ఇంగ్లీష్లో మాట్లాడడం తప్పు కాదు, వచ్చిన తెలుగులో కూడా మాట్లాడకపోవడమే తప్పు. నీకొక విషయం తెలుసా? మేడంకి చదువు అంటే ఇష్టం. అలా అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారని కాదు. సమయానికి సందర్భానికి తగ్గట్టు మాట్లాడే ఎవరినైనా బాగా ప్రోత్సహిస్తారు. సో నువ్వు నీలా ఉండు, నీకొచ్చినట్టు మాట్లాడు. కానీ ఇలా మౌనంగా మాత్రం ఉండకు. ఇలా ఉండడం వల్లే ఇలా నిందలు పడుతున్నాయి. అర్థమైందా? అదేంటో బాబు, మీరేం చెప్పినా చాలా స్పష్టంగా సులువుగా అర్థమవుతుంది. కానీ అమ్మగారి ముందు నిలబడేసరికి, ఆ నిలువెత్తు రూపం చూసేసరికి ధైర్యం మొత్తం ఆవిరైపోయి భయంగా మిగిలిపోతుంది. నీ మెడలో 3 కాదు, మొత్తం 6 ముళ్ళు వేశాను. మన బంధం ఎంత గట్టిదో, నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలో చెప్పు. ఇక నుండి అమ్మగారిని చూస్తే భయం కాదు, ఈ రాహుల్ మీద ప్రేమ గుర్తుకు రావాలి. మా మేడం పూర్తి యాక్సెప్టెన్స్ పర్మిషన్తోనే జరిగింది. నిజమా? వాణికి రాహుల్కి మధ్య అంతకు ముందు నుంచే పరిచయం ఉందా? లేక నా నుంచి రాహుల్ని దూరం చేయడానికి సరసు వాణిని పావులా వాడుకుంటుందా? అసలు ఈ వాణి ఎవరు? వాణికి సరసుకి ఏంటి సంబంధం? ఒకవేళ సరస్వతే వాణిలా ఇక్కడికొచ్చిందా? తాళి కట్టిన తర్వాత నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ అమ్మాయి ఇంటి కోడలు. అందుకే ఆయన పెళ్లికి ఆ పిల్లకి అంత సపోర్ట్ చేస్తున్నారా? తేజ, ఒకసారి పైకి రా.
మ్యామ్. తేజ, గత కొన్ని రోజులుగా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకెంత టార్చర్గా ఉందో నువ్వు చూస్తున్నావు. యా మ్యామ్. రాహుల్ పెళ్ళైన రోజు నుండి నా మనసులో చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. వీటిని ఎవరితో షేర్ చేసుకుంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియక నిన్ను రమ్మన్నాను. దేని గురించి డౌట్ మ్యామ్? రాహుల్ వాణిల గురించి. వాళ్ళ మధ్య మనకి తెలియని రహస్యం ఏదో ఉంది. అది తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అంటే మ్యామ్, అది యాక్సిడెంటల్గా తాళి కట్టడం వల్ల ఏదో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అలా. నా మీద రెస్పెక్ట్ లేకుండా ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ? నీకు తోచిన ఆన్సర్ కాదు తేజ, పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు ఈ వాణి ఎవరు, సరస్వతి ఎవరు? ఇద్దరు వేరువేరా లేక ఒకటేనా? వేరువేరైతే ఇద్దరివి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఒకటే అయితే అది ఇక్కడికి ఎలా వచ్చింది? దానికి ఈ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియాలి. తేజ, వింటున్నావా? ఎస్ మ్యామ్. చూడు తేజ, రాహుల్ పెళ్లి విషయంలో అందరూ నన్ను వ్యతిరేకించినా ఫస్ట్ నుంచి నన్ను క్వశ్చన్ చేయకుండా సపోర్ట్ చేసింది నువ్వొక్కడివే. అందుకే నీ మీద ఎంతో నమ్మకంతో ఈ పనిని అప్పగిస్తున్నాను. అంతే బాధ్యతగా పూర్తి చెయ్యి. సరే మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఎవ్వరికీ ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా కేర్ తీసుకోం. ష్యూర్ మ్యామ్. ఓ గాడ్, మ్యామ్కి ఏ విషయంలో అయితే డౌట్ రాకూడదు అనుకున్నానో అదే నాకు డ్యూటీ అయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరస్సునే వాణి అని తెలిసిన నిజం చెప్పలేను. నా మీద నమ్మకంతో అప్పగించిన పనిలో అబద్ధం చెప్పలేను. తెలిసిన సిద్ధాంతి గారికి ఇంట్లో సమస్యల గురించి చెప్తే కొత్త జంటతో సత్యనారాయణ వ్రతం జరిపిస్తే మంచి జరుగుతుందని చెప్పారు మరిది గారు. మీరేమంటారు? వాళ్ళకెప్పుడూ మంచి జరగాలని కోరుకునే మనిషి నేను. నాకేం అభ్యంతరం లేదు. మేడం పర్మిషన్ తీసుకోవాలి తప్ప డాడ్తో ఎప్పుడూ ప్రాబ్లం ఉండదమ్మా. పర్మిషన్ తీసుకోవడానికి మనం ఏమైనా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నామా? సత్యనారాయణ స్వామి వ్రతమే కదా. అది కాదు డాడ్, ఉదయం సరస్సు హారతిస్తేనే కోపంగా విసిరికొట్టారు. అలాంటిది చెప్పకుండా ఇంట్లో పూజలు ఎలా చేయిస్తాం? అవును మరిది గారు, వాగ్దేవి సరస్సు సఖ్యత కోసం చేస్తున్న పూజ ఇది. చెప్పకుండా జరిపించడం అంటే వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచడమే. మా గురించి మాట్లాడుకుంటున్నారా? కాదు రాహుల్, నా కోడలు చేయాల్సిన పూజ గురించి. మళ్ళీ పూజలేంటి మామయ్య? ఉదయం జరిగిన సంబరం సరిపోనట్టు. మీ అత్తయ్యకి మనుషులు చెప్తే అర్థం కాదమ్మా. అందుకే ఆ దేవుడే దిగొచ్చి మంచి చెడుకు తేడా చెప్పాలనే ఈ పూజ. మీరు మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా? తీసుకోకపోతే ఎలా అన్నయ్యా? ఓకే చెప్తారనుకుంటున్నారా? ప్రయత్నించకుండానే అనుమానం దేనికి రాహుల్? అడిగే విధంగా అడిగితే ఆవిడే ఒప్పుకుంటుంది. అయితే మీరే అడగచ్చు కదా డాడ్. నేను అవును డాడ్, ఎప్పుడు మాట్లాడిన మనిషి పూజ గురించి అడిగారంటే ఒప్పుకుంటారనిపిస్తుంది. ఒకసారి అడిగి చూడండి మరిది గారు. ఏంటి వదినమ్మా మీరు కూడా?
అసలే ఈ పెళ్లి నేను మా నాన్న కలిసి చేశామని పీకల దాకా కోపం ఉంది. అలాంటిది కొత్త జంటతో పూజ చేయించాలి అంటే కోపంతో ఊగిపోదు? నవ్య, నువ్వు అడుగు నవ్య. నాకు ఈ ఇంట్లో ఇంకొన్ని రోజులు ఉండాలనుంది పెద్దమ్మా, ప్లీజ్. మరెవరు అడుగుతారు? అడుగో, తేజ వచ్చాడుగా. ఏమడగలమ్మా? రాహుల్ సరస్సు చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటున్నావురా. నువ్వు మీ అమ్మను ఒకసారి అడుగుతావని. సరస్సు గురించి మ్యామ్కి డౌట్ వచ్చిందని నేను భయపడుతుంటే వీళ్ళేంటి వ్రతం గురించి మాట్లాడుతున్నారు? ఆ విషయం వీళ్ళకి చెప్తే చాలా పానిక్ అవుతారు. చెప్పకూడదు. తేజ, నిన్నే. డాడ్, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు డాడ్? అసలే మ్యామ్ మూడ్ బాగోలేదు. అడిగి వద్దనిపించుకోవడం ఎందుకు చెప్పండి? తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. అన్నయ్య, అలా మాట్లాడుతుంది నువ్వేనా? ఇన్నాళ్ళు మాకు ధైర్యం చెప్పేవాడివి, ఇప్పుడు నువ్వే వద్దన్నవేంటి? ఎరా, మాతో కలవద్దు, మేమనుకున్నట్లు చెయ్యొద్దని మీ మేడం ఏమైనా నిన్ను హెచ్చరించిందా? అబ్బే, నో డాడ్, అలాంటిదేం లేదు. ఈ టైంలో రిస్క్ చేయడం ఎందుకని. సాధారణంగా ఈ వ్రతం పెళ్ళైన మరుసటి రోజు చేయిస్తేనే మంచిది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక్కడ ఉండి డిస్కషన్ చేయడం కాదు, ఒక అడుగు ముందుకు వేసి డెసిషన్ తీసుకుందాం. పదండి. రండి, లేట్ అయితే మేడం నిద్రపోతారు. పదన్నయ్య. పదండి బాబు. వీళ్ళ మాటలే గాని ఎవరి భయాల గురించి పట్టింపే ఉండదు. పదండి. పదండి. రానయ్య. ఏంటి, ఏమైనా మాట్లాడాలా? అంటే నీతో ఒక విషయం మాట్లాడాలని. దేని గురించి? చెప్పండి. చెప్పండి వదినమ్మా. ఏంటి, అందరూ కలిసి గ్రూప్ మీటింగ్ ప్లాన్ చేశారు? కొత్త స్కెచ్ ఏదైనా వేస్తున్నారా? ఏం లేదు వాగ్దేవి. ఇంట్లో ఇన్ని సమస్యలుగా ఉన్నాయని తెలిసిన సిద్ధాంతి గారికి చెప్తే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించమన్నారు. నీ అనుమతి తీసుకుందామని. ఎవరు చెయ్యాలి వ్రతం? రాహులు, వాణి. నాకు కాకుండా పెళ్లి చేసింది చాలదన్నట్టు నేను లేకుండా వ్రతం చేస్తారా? ఛ! నువ్వు చేయించాలనుకుంటున్నావా, లేక నీతో ఎవరైనా చెప్పి చేయిస్తున్నారా?
లేదు వాగ్దేవి, నాకు అనిపించింది. సిద్ధాంతి గారు చెప్పిందే చెప్పాను. వేరే ఎవరి ప్రమేయం లేదు. ఏంటక్క ఇది? వాళ్ళ పెళ్లినే యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటిది ఈ పూజలు వ్రతాలు ఎందుకు ఒప్పుకుంటాననుకుంటున్నారు? అందరూ వచ్చడిగితే ఓకే అంటానని ఎలా అనుకుంటారు? మా మంచి ఆంటీ. ఇది వాళ్ళ కోసం కాదు, ఇంట్లో అందరి కోసం అని. పెళ్లి జరిగిన క్షణం నుంచి ప్రశాంతత దూరం అయింది. సమస్యలు డబుల్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళ కోసం చేసే పూజ వల్ల కొత్తగా ఒరిగే మంచి నాకు ఖచ్చితంగా చెడే అవుతుంది. వద్దక్క, నాకిష్టం లేదు. వెళ్ళండి. ఆవేశపడకు వాగ్దేవి. నీ కీర్తి ప్రతిష్టలకి ఏదో దిష్టి తగిలింది. అందుకే ఏ శుభకార్యం చేసినా ఏదో ఒక అప్సెకను ఎదురవుతుంది. ఈ వ్రతం చేస్తే ఆ దేవుడు ప్రసన్నం అవుతాడని. తెలిసి నేను ఏ పాపం చేయలేదు. అయినా నాకు పీడలాగా, నా చుట్టూ తిరిగే శనిలాగా ఒక మనిషి నన్ను వెంటాడుతోంది. నిజంగా పూజకి ప్రసన్నమయ్యే ఆ దేవుడే అయితే ఆ దిష్టిని ఎప్పుడో దూరం చేసేవాడు. నాకు ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత కూడా ఒప్పించడానికి ప్రయత్నం చెయ్యొద్దక్క. దీన్నిక్కడితో వదిలేయండి. అది కాదు వాగ్దేవి, ఈ వ్రతం వల్ల మనందరికి మంచి జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించు. సరే అక్క, మంచంటున్నావు కదా, ఏర్పాట్లు చేయండి. ఇదేం ట్విస్ట్ ఆంటీ? ఇదంతా వాళ్ళ ప్లాన్. మీరెందుకు ఒప్పుకుంటున్నారు? అంత సులువుగా అమ్మగారు ఎలా ఒప్పుకున్నారు బాబు? ఆ సత్యదేవుడే ఒప్పించాడు సరసు. రాహుల్, ప్రయత్నించడంలో తప్పు లేదని అందుకే అన్నాను నేను. కానీ ఈ క్రెడిట్ అంతా అమ్మదేగా. ఎవరేం చేసినా మీకు మంచి జరిగితే చాలు. ఇంత సింపుల్గా మ్యామ్ ఒప్పుకున్నారంటే మ్యామ్ ఓకే వెనుక నిజంగా మంచి ఉందా లేక ఏదైనా ప్లానా? మ్యామ్, చెప్పు తేజ. అది మీరు వ్రతానికి ఓకే అంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ కొంచెం సేపు ముందే కోపంగా మాట్లాడారు కదా, కన్ఫర్మ్గా నో అంటారనుకున్నాను. సరస్సు వాణి గురించి, రాహుల్ పెళ్లి గురించి డౌట్గా ఉన్న మీరు ఇంత సింపుల్గా ఎలా ఒప్పుకున్నారు? ఆ డౌట్కో క్లారిటీ వస్తుందని. నేను ఒప్పుకోనని తెలిసి కూడా అందరూ కలిసి నన్ను అడగడానికొచ్చారు. వీళ్ళని సరస్సు అంతగా మోటివేట్ చేసింది. అది జరిపించాలనుకున్న ఫంక్షన్ కాబట్టి సరస్సు వాణి ఇద్దరా ఒక్కరా అన్న డౌట్ కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఆలోచించి దానికోసం ఒప్పుకున్నాను తప్ప వాళ్ళకి ఈ ఇంటికి మంచి జరగాలని కాదు. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇన్నాళ్ళు దానికోసం మన దగ్గరున్న అన్ని ఆయుధాలతో వేటాడాను, దొరకలేదు.
ఇప్పుడొక సింపుల్ ఎర వేస్తున్నాను. వెతక్కుండానే వచ్చి బోన్లో పడుతుంది. నువ్వు కూడా కేర్ఫుల్, చాలా అలర్ట్గా ఉండాలి తేజ. ఓకే మ్యామ్, గుడ్ నైట్. గుడ్ నైట్. పర్ఫెక్ట్ ప్లాన్ ఆంటీ. మీ ప్రతి యాక్షన్కి సెపరేట్ రియాక్షన్ ఉంటుందని తెలుసు, కానీ ఈ లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరస్సునే వాణి అని నాకు చెప్పే ఛాన్స్ లేదు, కానీ రేపు మీకు దొరికే ప్రయత్నం చేస్తాను. రేపు పేరుకే సత్యనారాయణ వ్రతం, బయటపడేది మాత్రం సరస్సు వాణిల నిజం.